అనగారిన వర్గాల ఆశాజ్యోతి జననాయక్ భారతరత్న కర్పూరి ఠాగూర్ 101వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు। అనగారిన వర్గాల ఆశాజ్యోతి జననాయక్ భారతరత్న కర్పూరి ఠాగూర్ 101వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ కర్పూరి ఠాగూర్ అత్యంత వెనుకబడిన కులములో జన్మించినప్పటికీ ఆయన జీవితాంతం నిస్వార్థంగా నిరాడంబరంగా జీవితాన్ని గడిపి అనగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప మహానుభావుడు। వారు 2 సార్లు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమ సేవలను అందించారని తెలిపారు। వారు ముఖ్యంగా ఓబీసీల కోసం ఎంతో చేశారు। వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు నేలపట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు। కర్పూరి ఠాగూర్ భారతరత్న కర్పూరి ఠాగూర్ భారతరత్న కర్పూరి ఠాగూర్ అనగారిన ఆశా జ్యోతి అనగారిన ఆశా జ్యోతి అనగారిన ఆశా జ్యోతి భారతరత్న కర్పూరి ఠాగూర్ భారతరత్న కర్పూరి ఠాగూర్ అనగారిన వర్గాల ఆశా జ్యోతి జననాయక్ భారతరత్న బిరుదాంకితులు గౌరవనీయులు కర్పూరి ఠాగూర్ గారి 101వ జయంతి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। వారు జీవితాంతం నిస్వార్థంగా నిరాడంబరంగా జీవితం గడపడమే కాకుండా వారు బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి। ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్గా నిరాడంబరంగా తన జీవితాన్ని గడిపినటువంటి యొక్క చరిత్ర వారు ముఖ్యంగా అనగారిన వర్గాలు ఓబీసీలు దళితుల కోసం మరి సామాజికంగా వీరంతా కూడా మరి ముందుకు పోవాలని వీరి యొక్క స్థితిగతులు మెరుగుపడాలని వారి అభ్యున్నతి కోసమే జీవితాంతం కృషి చేసినటువంటి యొక్క గొప్ప మహానుభావుడు ఆశాజ్యోతి కర్పూరి ఠాగూర్ గారు 101 జయంతిని ఈరోజు బీసీ సంక్షేమ బిల్డింగ్ యందు చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించడం జరిగింది। బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నాయ బ్రాహ్మణ ముద్దు బిడ్డ అతను బీహార్ రాష్ట్రానికి 2 సార్లు సీఎం కాగలిందంటే అతను చేసిన ఒక పథకాలని అతని ఒక ఆశయాలని గురించి ప్రజలు ఆయనని 2 సార్లు ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు। అతను పబ్లిక్ మీటింగ్ పోతప్పుడు కూడా అతను చిన్న చొక్కాతోటి మీటింగ్ పోతే అందరు చూసి పైన తెస్తే నేను కొత్త షర్ట్ తెచ్చిస్తే కూడా తొడుక్కోకుండా అదే మీటింగ్ అట్లే సక్సెస్ చేశాడు। అతనికి ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు కూడా లేకుండా ప్రజల కోసం ఈరోజు నిజంగా మరి కర్పూరి ఠాగూర్ గారికి భారత రత్న బిరుదు ఇచ్చిన మోడీ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరి చిన్న కులంలో పుట్టిన వారు అట్లాంటి వారు ఏంటంటే 2 సార్లు ఏంటంటే బీహార్గా సీఎంగా రావటం చాలా గొప్ప విషయం। అది కూడా నాయి బ్రాహ్మణుడు అయ్యి ఉండి కూడా ఎన్నో కష్ట నష్టాలకైనా కూడా అట్లాంటి దేశంలో మరి ఆ విధంగా 2 సార్లు రావటం చాలా గొప్ప విషయం। ఆయన అంటేనే జననేత అనేటప్పుడు మొత్తం గ్రామంలో ఆయనని జననేత అని పిలుస్తారు। అదేవిధంగా ఏంటంటే ఆయన బీహార్లో ఏంటంటే ప్రతి కులంలో ఒక్కరే కులం కాకుండా అన్ని కులాల వారికి కావలసిన వనరుల కోసానికి ఎన్నో ప్రయత్నం చేసి సీఎంగా ఉండి మరి ఎన్నో రకరకాలుగా ఏంటంటే రాయితీలను ఇప్పించి పేదవారిని పైకి తీసుకొచ్చిన గొప్పతనం వారి దగ్గర ఉన్నది।
అక్కడి ప్రజలు అన్ని కులాల వాళ్ళు ఎంతకు గౌరవించి వాళ్ళకు జననేతగా పిలుస్తారు. ఆయన మరి ఒక్కటే జోడ బట్టలతోనే సీఎంగా నడిపిందంటే అది చాలా వరకు గర్వకారం. ఇంకోటి ఏమిటంటే అందరూ రాజకీయ పార్టీ వాళ్ళందరూ కలిసి ఆయనకు బట్టల కోసం కొంత ఫండ్